హలో ఫ్రెండ్స్, మీకు ఇంట్రోలో చెప్పిన విధంగా మనం ఇక్కడ హుస్సేన్ సాగర్ అనండి, అదే ట్యాంక్ బండ్ మనం ఇక్కడ చేరుకోవడం అయితే జరిగింది. ఇక్కడ మనకు ఆ బోటింగ్కి సంబంధించి వీళ్ళు ఇక్కడ ప్రైజెస్ అయితే పెట్టారు. మనకు నార్మల్ పెద్ద బోటింగ్కి అయితే 50 రూపీస్, డిఫరెంట్ బోట్స్ అయితే ఉన్నాయి అంటున్నారు. దానికి తగ్గట్టుగా ప్రైజెస్ అయితే ఉన్నాయి. అదేవిధంగా మనకు చిన్న మినీ సైజ్ బోటింగ్ ఉంటాయి కదా, అంటే ఒక 4 మెంబర్స్ కూర్చొని మనకు సరౌండింగ్ మొత్తం కవర్ చేసే విధంగా ఉంటాయి. అవి వచ్చేసి మనకు 400 to 500 ఆ విధంగా ఛార్జ్ అయితే వీళ్ళు చేయడం అయితే జరుగుతుంది. ఇక్కడ మనకు కనిపిస్తుంది కదా, ఇక్కడ నుంచే బోటింగ్ అయితే తీసుకెళ్తారు. అక్కడ మీరు చూస్తున్నారు కదా, అదే చిన్న సైజు బోటు. దాంతో మనకు ఆ బుద్ధుని స్టాచ్యూ సరౌండింగ్ అంతా కవర్ అయితే చేస్తారు. అక్కడి నుంచి మనకు అంటే ఆ స్పీడ్ బోటింగ్ అనేది చాలా అద్భుతంగా ఉంటుంది. మీరు కూడా ఇక్కడ తక్కువ ఖర్చులో మీరు ఈ బోటింగ్కి సంబంధించి ఎక్స్పీరియన్స్ చేయాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా ఫ్యామిలీస్తో ఈ హుస్సేన్ సాగర్ అండి, అదే ట్యాంక్ బండ్కి అయితే వచ్చేయండి. వచ్చి మీరు కూడా మీ ఫ్యామిలీస్తో వీకెండ్స్ టైంలో ఖచ్చితంగా ఎంజాయ్ చేయొచ్చు. ఇక్కడ టికెట్ తీసుకొని ఇక్కడ చూస్తున్నారు కదా, వీళ్ళు ఈ విధంగా మనకు చెక్కింగ్ అయితే చేసి ఆ బోట్లోకి అయితే ఎంట్రీ ఇస్తారు. ఇక్కడ చూస్తున్నారుగా ఒక 4-5 టైప్స్ బోట్స్ అయితే ఉన్నాయి. పెద్ద సైజు, అదేవిధంగా మీడియం, డిఫరెంట్ బోట్స్ అయితే ఉన్నాయి. యాక్చువల్గా మనం ఇక్కడికి చేరుకోవడానికి మనకు వేరే స్టేట్స్ల నుంచి వచ్చిన వాళ్ళకైతే మనకు లక్డీ కపుల్ చేరుకొని అయితే ఇక్కడికి చేరుకోవచ్చు. అదేవిధంగా డిఫరెంట్ ఏరియాల నుంచి బస్సెస్ కూడా ఇక్కడికి మనకు అవైలబుల్ ఉంటాయి. ఆ విధంగా చాలా రకాలుగా ఇక్కడికి అయితే చేరుకోవచ్చు. మనకు సిటీకి వచ్చిన తర్వాత బైక్ ట్యాక్సీ, ఇంకా ఆటోలు, క్యాబ్స్ ఈ విధంగా ఉన్నాయి కాబట్టి ఆ విధంగా కూడా ఇక్కడికి చేరుకోవచ్చు. ఇంకా మనకు ఇంకా అతి ముఖ్యమైన విషయం ఏంటంటే, మనకి బోటింగ్ చేస్తున్నప్పుడు మనకు సచివాలయం, ఎన్టీఆర్ గార్డెన్, ఇంకా ఐమాక్స్ థియేటర్, ఈ విధంగా డిఫరెంట్ అన్ని బెస్ట్ ప్లేసెస్ని మనము ఈ బోటింగ్ చేస్తూ చూడవచ్చు. అది చాలా స్పెషల్గా అనిపిస్తుంది, మంచి ఎక్స్పీరియన్స్ కూడా అనిపిస్తుంది. ముఖ్యంగా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. చూసినప్పుడే మీకు ఈ బోటింగ్ మేము ఏ విధంగా ఎంజాయ్ చేసామో మీరు కూడా అదే విధంగా ఎంజాయ్ చేయొచ్చు. అక్కడ మీకు లాంగ్ డిస్టెన్స్లో కనిపిస్తుంది కదా మన జాతీయ జెండా, అదేవిధంగా బుద్ధుని యొక్క స్టాచ్యూ. యాక్చువల్గా ఈ ట్యాంక్ బండ్ హుస్సేన్ సాగర్కి చాలా చరిత్రనే ఉంది. మనకు దీనిని 1563లో ఇబ్రాహీం కూలి కుతుబ్ షా గారు వారు ఈ మూసీ నదిపై వీళ్ళు ఈ చెరువునైతే వీళ్ళు నిర్మించడం అయితే జరిగింది. ముఖ్యంగా మనకు మూసీ నదిపై ఉన్న ఉస్మాన్ సాగర్ మరియు హిమత్ సాగర్ అనే 2 మంచినీటి సరస్సులు ఉన్నాయి కదా, చెరువులు. వాటి నిర్మాణం కన్నా ముందే మనకు హైదరాబాద్కి ఇది ప్రధాన నీటి వనరుగా ఉండేది. దాని తర్వాత ఇది ఇక పరిశ్రమలు వీటి ద్వారా కాలుష్యం పెరిగి ఆ విధంగా కొద్దిగా పొల్యూట్ అయితే అవ్వడం అయితే జరిగింది. అది అందరూ మనకు తెలిసిన విషయమే. అయినా సరే మన ప్రభుత్వాలు బోటింగ్ ఫెసిలిటీ కానీ, ఇంకా డిఫరెంట్ యాక్టివిటీస్, అంటే వివిధ రకాల బోటింగ్ సంబంధించిన గేమ్స్, ఈ విధంగా వాళ్ళైతే ప్రతి సంవత్సరం అయితే నిర్వహిస్తున్నారు. అదేవిధంగా మనకు ఈవినింగ్ టైంలో వచ్చేసినట్టయితే ఫెస్టివల్స్ టైము, ఆ టైంలో మనకు లైటింగ్ షో అనేది కూడా ఇక్కడ వీళ్ళు నిర్వహిస్తున్నారు. ఇంకా ముఖ్యంగా చెప్పుకోవాలంటే, ఇక్కడ మీరు చూస్తున్నారు కదా సచివాలయం, అదేవిధంగా మీకు పెద్ద సైజ్ బోట్స్, ఇవన్నీ మీకు చాలా అద్భుతంగా అనిపిస్తుంది. ఆ ఎక్స్పీరియన్స్ మాత్రం నేను చెప్పడం కాదు, మీరు వచ్చి బోటింగ్ చేస్తే చాలా బాగా అనిపిస్తుంది.
ఇంకా మనకు మెయిన్ సచివాలయం అయితే మనకు చాలా దగ్గరగా, చాలా తక్కువ డిస్టెన్స్లో ఉంటుంది ఈ హుస్సేన్ సాగర్ నుంచి. అది కాక భారీ నిర్మాణం కాబట్టి మనకు హైలైట్ అనిపిస్తుంది వాటర్లో నుంచి. ఇంకా మీకు అక్కడ కనిపిస్తున్నది అంబేద్కర్ గారి విగ్రహం. ఇంకా మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే మనకు బుద్ధుని యొక్క స్టాచ్యూ విగ్రహం. ఇప్పుడు మనం అక్కడికి చేరుకోబోతున్నాం మరికొద్ది క్షణాల్లో. ఆ బుద్ధుని స్టాచ్యూకి సంబంధించి కూడా మనకు చాలా విషయాలు అయితే తెలుసుకోవచ్చు ఈ వీడియోలో. ముఖ్యంగా ఈ హుస్సేన్ సాగర్ యొక్క లోతు వచ్చేసి మనకు సుమారుగా 32 అడుగుల వరకు ఉంటుంది. అదేవిధంగా బుద్ధుని యొక్క విగ్రహం వచ్చేసి సుమారుగా 450 టన్నుల బరువున్న తెల్లటి గ్రానైట్ రాయితో అయితే తయారైతే చేయడం జరిగింది. సుమారుగా 200 మంది శిల్పులు 2 సంవత్సరాలు తీవ్రంగా శ్రమించి ఈ బుద్ధుని యొక్క స్టాచ్యూని అయితే తయారైతే చేయడం జరిగింది. అంత ఈజీగా అయితే తయారవ్వలేదు. ఈ విగ్రహాన్ని నవంబర్ 1988లో హైదరాబాద్కి అయితే రవాణా చేయడం జరిగింది. ప్రారంభ సమస్యలు అయితే చాలానే వచ్చినాయి. ఇంకా ఫైనల్గా అయితే స్టాచ్యూని అయితే నిలబెట్టడం అయితే జరిగింది ఇక్కడ. ఆల్మోస్ట్ మనం దగ్గరికైతే చేరుకున్నాం. ఇక్కడికి వచ్చేసింది, ఆగేసింది. ఇక్కడ మీరు దిగేటప్పుడు కొద్దిగా జాగ్రత్త, కేర్ఫుల్గా అయితే ఉండాలి. చూస్తున్నారు కదా, మనకు ఆల్మోస్ట్ హైదరాబాద్, ఈ హుస్సేన్ సాగర్ వచ్చేసి మనకు హైదరాబాద్ ప్రధాన నగరం మరియు అదేవిధంగా సికింద్రాబాద్ని విడగొట్టినట్టుగా మనకు అనిపిస్తుంది. ఇంకా అతి ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ హుస్సేన్ సాగర్ వచ్చేసి మనకు అంటే హైట్ నుంచి, అంటే ప్లేన్ నుంచి కానీ లేదంటే డ్రోన్ షాట్ నుంచి హైట్ నుంచి చూసినట్టయితే హృదయం ఆకారం, అంటే హార్ట్ సింబల్ లాగా అయితే కనిపిస్తుంది అని మనకు గూగుల్లో కానీ వికీపీడియాలో ఈ విధంగా మనకు సమాచారం అయితే ఇందులో పెట్టడం అయితే జరిగింది. చూస్తున్నారు కదా స్టాచ్యూ, బుద్ధుని యొక్క విగ్రహం. అంటే ప్రతిసారి నేను సిటీలోనే ఉంటాం కాబట్టి ప్రతిసారి అటు నుండి వెళ్ళే వాళ్ళం, కానీ బుద్ధుని యొక్క స్టాచ్యూ దగ్గరికి అయితే ఈ ప్రస్తుతానికి ఇప్పుడే నేను ఫస్ట్ టైం వస్తున్నాను. చాలా మంచిగా అనిపించింది. చూస్తున్నారు కదా, ఇప్పుడు ఈరోజు వీకెండ్ ఉన్నందుకు చాలామంది అయితే వచ్చారు. నాకు ఆ బోటింగ్లో అయితే కొద్దిగా అంటే సేఫ్టీకి సంబంధించిన సేఫ్టీ జాకెట్ అవి ఉంటాయి కదా, అవి ఒకటైతే ప్రొవైడ్ చేయలేదు. అదొకటి మైనస్ అనిపించింది ఈ బోటింగ్ విషయంలో. ఇంకా మిగతా అంతా ఓకేనే ఉంది. చూద్దాం, ఇక్కడ ఏవో శిల్పాలు అయితే చెక్కినే ఉన్నాయి, దగ్గర నుంచి చూద్దాం. మనకు దీన్ని దలైలామా గారు ఇక్కడికి రావడం, అంటే స్టాచ్యూని నిలబెట్టినప్పుడు వాళ్ళు విజిట్ చేసినట్టున్నారు. అందుకని వాళ్ళ యొక్క పేరుని ఇక్కడ పెట్టడం అయితే జరిగింది. అదేవిధంగా బుద్ధునికి సంబంధించిన మిగతా డీటెయిల్స్ని వాళ్ళు ఈ విధంగా చెక్కడం అయితే జరిగింది. మన అశోక చక్రం చూస్తున్నారు కదా, చాలా అద్భుతంగా అయితే తీర్చిదిద్దడం జరిగింది. ఇక్కడికి చేరుకున్న వాళ్ళైతే మనం ట్యాంక్ బండ్, అదేవిధంగా అంబేద్కర్ విగ్రహం, ఐమాక్స్ థియేటర్, ఈ విధంగా అన్ని ప్లేసెస్ని అయితే మనం చూసి
అలాగే బిర్లా మందిర్ అన్ని ప్లేసెస్ని చూసి ఎంజాయ్ చేయొచ్చు. ఈ వీడియో మీకు అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో చివరి వరకు ఎవరైతే వస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్ అండ్ లైక్. థ్యాంక్ యూ.